you total information and clarity. వరాలు 9 వరాలు గురించి 12లో చెప్పాడు. ఈ వరములన్నిటికంటే మరి శ్రేష్టమైన మార్గము ప్రేమ అని 13లో చెప్పాడు. మరి ప్రేమ ఉంటే చాలు, వరాలు అక్కర్లేదు అనుకోకూడదని 14వ అధ్యాయంలో చెప్పాడు. అలాగే చాలా సిస్టమేటిక్గా మనకు సిద్ధాంత పునాదులు వేసిన మహానుభావుడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మనం ఎవరు మహానుభావులం కాదు, ఆ మహానుభావులను గుర్తుపట్టి వాళ్ళ బోధలో మనం పెంచబడడమే మన గొప్పతనం, మనకుండే ధన్యత. అంతకంటే ఏం ధన్యత లేదు. ప్రియులారా, ఇలాగా ఒక్కొక్క అంశమును గూర్చి స్పష్టముగా మనకు సిద్ధాంత పునాదులు వేసిన దైవజనుడు, దేవుని నోటి బూర, గృహ నిర్వాహకుడు, దేవుని గృహ నిర్వాహకుడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మనం ప్రస్తుత అంశానికి వస్తే 11వ అధ్యాయంలో ప్రభురాత్రి భోజనమును గూర్చి ప్రత్యేకంగా 17వ వచనము నుండి కిందికి చెబుతున్నాడు. ముందు 16 వచనాలు ప్రభురాత్రి భోజనాన్ని గూర్చి కాదు, ఒక ప్రత్యేక అంశాన్ని చెబుతున్నాడు, గమనించాలి. మొదటి కొరింథీ 11వ అధ్యాయం మొదటి 16 వచనాలలో దేవుడు అందరికంటే పైవాడు, ఆయనకు విధేయుడుగా ఉండే స్థానంలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుకు విధేయత చూపవలసిన స్థానములో, క్రీస్తుకు విధేయత చూపవలసిన స్థానంలో పురుషుడు ఉన్నాడు. పురుషునికి విధేయత చూపవలసిన స్థానంలో స్త్రీ ఉంది. ఈ 4 అంచెల అధికార పరంపరను గూర్చి మొదటి 16 వచనాల్లో చెప్పాడు. స్త్రీకి ఆమె యొక్క భర్త శిరస్సు, పురుషునికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు దేవుడు శిరస్సు అని చెబుతాడు. ఇలా చెబుతూ మరి స్త్రీకి శిరస్సు ఎవరు అంటే పురుషుడు కదా. సంఘంలోకి వచ్చారనుకోండి, సమాజ కూటంలో కూర్చున్నారు, స్త్రీకి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే, నాకంటూ భర్త ఉన్నాడు, శిరస్సు ఉన్నాడు, కానీ సంఘానికే శిరస్సు అయిన క్రీస్తు కూడా ఇక్కడ ఉన్నాడు. అది లాజిక్. స్త్రీ యొక్క ఇండివిజువల్ హెడ్ భర్త ఉన్నాడు, కానీ ఆ హెడ్కు కూడా హెడ్ అయిన వాడు ఇక్కడ ఉన్నాడు. కనుక ఆయన ముందు నా శిరస్సును నేను కవర్ చేసుకోవాలి, నా సొంత జ్ఞానాన్ని కప్పుకోవాలి, నా భర్త అయిన వాడిని కూడా క్రీస్తుతో సమానంగా కాదు కనుక ఆయన్ని కప్పాల్సిందే. ఆయన్ని నా తలకాయను ఆ తలకాయను కప్పుకోవాలని ప్రతి స్త్రీ సమాజ కూటములో శిరస్సు మీద ఒక కవరింగ్ వేసుకోవాలని నియమిస్తున్నాడు. బయట రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. అక్కడ మరీ ముస్లిం దేశాల్లో ఉన్నట్టు ఆడవాళ్ళు ఎప్పుడు ఎక్కడ అసలు ముఖమే కనపడొద్దు అన్న కఠినమైన నిబంధన లేదు. కానీ ఓన్లీ సమాజ కూటాల్లో మాత్రం ప్రార్థన చేసేటప్పుడు లేక ప్రవచించేటప్పుడు అంటాడు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 5వ వచనం, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనకుండా ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను ఎందుకు అవమానపరుస్తుంది? ఆలోచించాలి. అంతకుముందు 4వ వచనంలో అంటాడు, పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే తన తలను, పురుషుడేమో ముసుగు వేసుకుంటేనే తన తలకు అవమానం. స్త్రీ ముసుగు వేసుకోకపోతే ఆమె తలకు అవమానం. ఏంటి తిరకాసు?
ఎందుకంటే ఆమె తల అనగానే ఆమె సొంత జ్ఞానము మరియు దేవుడిచ్చిన భర్త ఈ సిస్టమ్ అంతటిని కవర్ చేస్తుంది. ఎవరి ముందు? క్రీస్తు ముందు. క్రీస్తు ముందు మనకున్న ప్రిఫరెన్సెస్ కానీ, కుటుంబ అనుబంధాలు కానీ, అవన్నీ భార్యాభర్తల అనుబంధాలు అవన్నీ కవర్ అయిపోవాలి. యేసే ప్రముఖుడుగా కనపడాలి. ఆ శిరస్సు ప్రముఖుడు గనక ఈ శిరస్సును కప్పుకుంటున్నా అనేది స్త్రీల యొక్క సాక్ష్యం. మరి పురుషుడు తన తల కప్పుకున్నాడు అనుకోండి, పురుషుని శిరస్సు ఎవరు? అంటే యేసయ్యనే కవర్ చేస్తున్నాడు అన్నమాట. తప్పు కదా. సమాజ కూటములో క్రీస్తును మనం ఎత్తి చూపించాలి, కానీ యేసును మనము కప్పి ఉంచకూడదు. గనక పురుషుని శిరస్సు క్రీస్తు గనక వాళ్ళు తమ శిరస్సు కప్పుకోకూడదు, తప్పు. స్త్రీకి శిరస్సు పురుషుడు మానవుడే గనక కప్పొచ్చు. అది ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. లాజిక్ అడగకుండా లోబడ్డ వాళ్ళు ధన్యులు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక అప్పుడు లోబడతానంటే అది విధేయత కాదు, అది బరి తెగింపు. వెదర్ ఐ అండర్స్టాండ్ ఆర్ నాట్, ద బైబిల్ సేస్ ఇట్ అండ్ ఐ ఒబే. నాకు అర్థమైనా కాకపోయినా బైబిల్ చెప్పింది నేను లోబడతాను, అంతవరకే నాకు అవసరం. ఇంకా ఎక్కువ తెలివితేటలు అవసరం లేదు అనుకోవడమే క్రైస్తవ జీవితం. ప్రియులారా, ఈ విషయాన్ని, ఈ 4 అంచెల అధికార పరంపరను చెప్పేది మొదటి 16 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 16 వచనాల్లో మొదట ఈ సంగతి చెబుతాడు. స్త్రీలు ముసుగేసుకోవాలి అని చెబుతూ అందులో ఇంకో చక్కని మాట చెప్పాడు. ముసుగు వేసుకొని ప్రవచించవచ్చు, ముసుగు వేసుకొని ప్రార్థన చేయొచ్చు. మరీ బ్రదరన్ సంఘాలలో ఆడవాళ్ళని అసలు చప్పుడే అసలు అలికిడే చేయనివ్వరు. బ్రదరన్ సంఘాలలో దగ్గొచ్చినా దగ్గొద్దు, తుమ్మొచ్చినా తుమ్మొద్దు. ఆడోళ్ళు సైలెంట్గా ఉండాల. బ్రదరన్ సంఘాల క్రమం ఏంటంటే, ఇప్పుడు కాపరి పలానా పాట ఎత్తుకుందామని చెప్పాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని స్తుతించుడి ఏదన్నా, ఒక స్త్రీ ఎత్తొద్దు ఆ పాట. ఎత్తితే ఇదేంటి అంటే ఆడామె ఎత్తిన పాటను మేమందరం వెనక పాడతామా? ఆమె లీడర్షిప్పా? మగవాళ్ళను ఆమె లీడ్ చేస్తుంది అని అదొక పెద్ద కేసు. ఆడదాని పోయిండి పాట ఎత్తుతాను. సరే, వాక్యం చెబుతున్నాను, ఏదన్నా రెఫరెన్స్ నేను చెప్తే స్త్రీలు చదవద్దు, స్త్రీలు మౌనముగా ఉండవాలని. అంటే మౌనం అంటే అక్షరాల మౌనమే వాళ్ళకి బ్రదరన్ సంఘాలలో. మరి అసలు సంఘంలో మాట్లాడనియరు కాబట్టి ఇంటికి పోయాక నిన్ను మాట్లాడనియని అనుకుంటారు వాళ్ళు. మరి న్యాయమే కదా. సంఘంలో నన్ను అసలు కిక్కురుమని అసలు మాట్లాడనివ్వలేదు కదా, ఇంటికి పోయినాక రాకూడదని సంఘం చెప్తాను. ఇంట్లో సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలెను, ఇంట్లోనేమో అందుకే వాళ్ళు అవతల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసుకుంటారు అన్నాడు. కాబట్టి అది వాక్యక్రమము కాదు. మరీ అంత దారుణమా? స్త్రీలై పుట్టిన పాపానికి కనీసం ప్రభువులు ఆనందించకూడదా? పాటలు పాడకూడదా? ఆరాధించకూడదా? వాక్యం చదవకూడదా? అంతే ఏమి అంటరా అన్నోళ్ళ? ఇదొక రకం అస్పృశ్యత. ఆడోళ్ళు చదవదు, ముట్టదు. అరే ఇదేంటయ్యా? బైబిల్లో మిరియాము ప్రవక్త్రి, దెబోరా ప్రవక్త్రి, అన్న అనే ప్రవక్త్రి, ఎంతమంది ప్రవక్త్రీలు ఉన్నారు. పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడిన వాళ్ళలో మేడగదిలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. అంత వివక్ష అసలు. ఆడోళ్ళు అంటే మనుషులే కాదన్నట్టు. ఇది బాగోలేదని భక్త సింగ్ గారు ముందు బ్రదరన్ మిషన్లో ఉన్న ఆయన వదిలేసి బయటకు వచ్చాడు. బ్రదరన్ మిషనరీ సైలస్ ఫాక్స్ గారని ఉండేవాడు.
ఆయన వైట్ మ్యాన్, ఆయన విదేశీయుడు. సైలస్ ఫాక్స్ గారితో కలిసి భగత్ సింగ్ గారు సేవ చేశారు మొదట్లో. బ్రదర్ అండ్ పూనాదే. కానీ కొంతకాలం అయినాక ఇది ఆయనకు నచ్చలేదు. ఆడోళ్ళను మరీ బైబిల్ చదవద్దు, వాక్యం చదవద్దు, పాటలు పాడొద్దు, ఏం సాక్ష్యం చెప్పొద్దు, చప్పుడు కాకుండా ఉండాలని అనేది ఇది బాగోలేదు ఫాక్స్ గారు, నాకు నచ్చలేదు అని బయటకు వచ్చి అప్పుడు ఆయన ఎలీము అనే సంఘాన్ని స్థాపించాడు. ఎలీం పోయి తర్వాత హెబ్రోన్ అయింది. అది చరిత్ర. నా చిన్నతనంలో ఎలీము సంఘం అది, నో హెబ్రోన్. తర్వాత నేను పెద్దోడినయ్యాక అది హెబ్రోన్గా మార్చారు. ఇంతకు స్త్రీలను గూర్చి బైబిల్ ఏం చెబుతుందంటే వాళ్ళు ప్రవచించవచ్చు మరియు సంఘములో ప్రార్థన చేయవచ్చు. అందుకే అప్పుడప్పుడు మన చిన్న పాస్టర్ గారు కూడా మన సంఘంలో కానుకల కొరకు దేని కొరకు పలానా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారని పిలుస్తారు. పలానా సిస్టర్ పాటలు పాడతారు అంటారు, పలానా సిస్టర్ సాక్ష్యం చెబుతారు. ఏమీ అభ్యంతరం లేదు. ఈ ముసుగు ఒకటే. పురుషులు పాటలు పాడతారు, సాక్ష్యాలు చెబుతారు, అన్నీ చేస్తారు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. కానీ ముసుగు ఒకటి. ఎందుకంటే విశ్వానికే శిరస్సు అయిన ఆ మహాదేవుడు యేసయ్య ముందు మానవ శిరస్సులన్నిటినీ నేను కప్పేస్తున్నాను అనే సాక్ష్యం అన్నమాట. ఆడవాళ్ళు ఆ మౌన సాక్ష్యం ఇవ్వాలి. వెన్ యు ఆర్ కవరింగ్, అది నీవు తగ్గించుకున్నట్టు లేకుంటే నువ్వేదో అవమానం ఫీల్ అయినట్టు అనుకోకు. మానవ అధికారాలలో శిరస్సులు ఉన్నారు. వీటన్నిటికంటే విశ్వానికి శిరస్సు అయిన యేసు అందరికంటే ప్రముఖుడు. ఆయనను ఘనపరచాలి, అందరికీ ఆయన్నే చూపించాలి, మిగతా భూమి మీద శిరస్సులన్నీ కవర్ చేయాలనే సాక్ష్యం అన్నమాట. సంఘంలో ఆడోళ్ళు తల కప్పుకోవడం అది రూల్. ఎప్పుడైతే అలాగా కప్పుకోలేదో నీ తలకు అవమానం అన్నాడు. నీ తలకు అవమానం. కాబట్టి మరి నేను న్యూ ఇయర్ సర్వీస్లో వాచ్నరీ సర్వీస్లో చెప్పారు. ఇప్పుడు మగవాళ్ళు మీకేం తెలుసు సార్ మా బాధలు. ఇప్పుడు కొన్ని రకాల చీరలు, జార్జెట్టు, షిఫాను, పట్టు, ఇప్పుడు మంచి చీరలు ఉంటే జారిపోతూ ఉంటాయి. ఇట్లా వేసుకున్న కొద్దీ జారిపోతుంది, వేసుకున్న కొద్దీ జారిపోతుంది. మీకేం తెలుసు మా బాధలు అని అంటారు. నేను కూడా ఆడపిల్లల మధ్యలో పెరిగాను, నాకు తెలుసు ఏంటి. నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేశాను, ఎన్ని పెళ్లి చీరలు కొన్నాను. నాది ఏదైనా ప్రపంచ రికార్డే కదా. 1000 నేను పిల్లలకు పేరు పెట్టినా, వేల తొట్లు వేసిన, పెళ్లి చీరలు కొన్నా, పెళ్ళిళ్ళు చేసిన, వేల సంఖ్య కానీ 10 అయితే కాదు, నాకు తెలుసు. అందుకే స్కార్ఫులు తెచ్చారు, ఇంట్లో ఉండి మర్చిపోయాం. వచ్చే వారము స్కార్ఫులు ఇక్కడ అందరికీ ఒక్కొక్క స్కార్ఫ్ నేను ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను. స్త్రీలందరికీ ఒక్కొక్క స్కార్ఫ్ నేను ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను. మీరు కొనుక్కోవద్దు, తీసుకొని అది చక్కగా కట్టుకొని ఇట్లా ముడేసుకోండి. ఇక మీరు చేతులు ఎత్తి ఆరాధించవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, బైబిల్ రెఫరెన్సులు చూసుకోవచ్చు. ఇది నోరు మూసుకొని వేసిన కాడ పడి ఉంటుంది, అంత అది కదలదు. మామూలుగా ముసుగైతే అది జారిపోతూ ఉంటుంది. ఇది చిరాకు. నాకు తెలుసు కదా, 4 సార్లు అది పోతూ ఉంటే మళ్ళీ వేస్తారు, పోతూ ఉంటే మరి చిరాకేసాక ఉండని అట్లే ఉండని అని దాన్ని వదిలేస్తారు. కానీ మనదంతా వీడియో వెళ్తూ ఉంటుంది ఇంటర్నెట్లో. ఏంటి ఓఫీర్ గారు ఎన్ని మర్మాలు చెబుతాడు, ముసుగేసుకోమని చెప్పడా వాళ్ళ సంఘంలో. అలాంటిది ఇంకోటి, చెప్పులు వేసుకొని షూ వేసుకొని వేదిక మీద, ప్రసంగ వేదిక మీదకి ఎక్కడం, అది కూడా ఇంటర్నెట్లో చూస్తారు. ఓఫీర్ గారు అన్నీ గొప్ప గొప్ప మర్మాలు చెబుతాడు, ఈ చిన్న విషయం చెప్పడా అంటారు. అందుచేత పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఆరాధన మందిరంలో ఇది హోరేబు కొండ వంటి ప్రదేశము, నీవు నిలుచున్నది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు దూరముగా విడవమన్నాడు
దేవుడు. ఈ చిన్న చిన్న క్రమ మర్యాద మనం పాటించాలి. ఇది 16వ వచనం వరకు చెబుతున్న విషయం. 17 నుండి 1 కొరింథీ 11వ అధ్యాయం 17 నుండి ప్రభురాత్రి భోజనాన్ని గూర్చిన హెచ్చరిక రాస్తున్నాడు పౌలు భక్తుడు. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు అన్నాడు. ఏ ఆజ్ఞ? ఏ ఆజ్ఞ అంటే అది ప్రభు వలన పొందిన ఆజ్ఞ. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు వలన నేను పొంది నేను మీకు అప్పగిస్తున్నాను ఈ ఆజ్ఞ. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా, ప్రభురాత్రి భోజనాన్ని గూర్చి అనేక సంగతులు మన సంఘానికి ప్రభు నేర్పించారు. ఒక పుస్తకమే దేవుడు నా చేత రాయించాడు, ప్రభురాత్రి భోజన రహస్యము. మనం ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభురాత్రి భోజనాన్ని మనం ఎలా పుచ్చుకోవాలి, ఎలా పాల్గొనాలనే విషయాన్ని చెబుతూ దయచేసి 28వ వచనంలోనికి మనం వెళ్దాం. కాబట్టి అన్నాడు. కాబట్టి అనేది పెండింగ్లో పెడదాం, తర్వాత ధ్యానం చేద్దాం. ఈ వచనంలో మనం చూసుకుంటే 3 సంగతులు చెప్పబడి ఉన్నవి. 3 మాటలు ప్రధానంగా మనం ధ్యానం చెయ్యాలి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అందరూ చెప్పండి, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఈ 3 మాటలు స్పెషల్గా ధ్యానం చేయాలి. మొట్టమొదటి మాట చెప్పండి, ప్రతి మనుష్యుడు. రెండవ మాట తన్ను తాను. మూడవది పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు అంటే అర్థం ఏమిటంటే మినహాయింపు లేదు. సాధారణంగా మనకు మనమే మినహాయింపు ఇచ్చుకుంటూ ఉంటాం. నేను సీనియర్ బిలీవర్ను కాబట్టి నేను పాల్గొనొచ్చులే, పర్వాలేదు, నాకంత ఇబ్బంది ఏం లేదు. నాకు బాగా బైబిల్ తెలుసు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను అభిషిక్త సేవకుడిని కాబట్టి నేను ఎలాగన్నా పాల్గొనొచ్చు, పర్వాలేదు, పరిశుద్ధుడినే. నేను చాలా జాగ్రత్తగానే బ్రతుకుతున్నాను కాబట్టి పర్వాలేదు, నేను డైరెక్ట్గా పాల్గొనొచ్చు. ఈ విధంగా మనకు మనమే ఒక ఎగ్జంప్షన్ ఇచ్చుకోవడం మనకందరికీ అలవాటు. అప్పటికప్పుడు మన మనస్సులో ఆ తలంపు వచ్చేస్తుంది. ప్రభురాత్రి భోజనంలో అజాగ్రత్తగా చెయ్యి వేయకూడదు అంటే ఏమి, నేను పోయిన వారమంతా వ్యభిచారాలు నరహత్యలు చేశానా ఏమిటి? భక్తి కలిగిన క్రైస్తవ జీవితమే కదా అన్నది. నేను ఎప్పుడు ఏం తప్పులు చేశాను, నేనేం తప్పు చేశాను? అబ్బే, మనమంతా భయపడాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. ప్రతి మనుష్యుడు, సంఘ కాపరి మొదలుకొని సంఘంలో నూతన విశ్వాసి వరకు అందరి బాధ్యత. ఎవరు పొరపాటును కూడా నాకు మినహాయింపు ఉన్నది, నేను అజాగ్రత్తగా ఉన్న పొలాన పాల్గొనొచ్చని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఇది మొదటి విషయం. ప్రతి మనుషుడంటే ప్రతి మనుషుడు. మహామహా ప్రసంగికులు, దైవజనులు, అభిషిక్తులు, బోధకులు, మర్మాలు ఎరిగిన వాళ్ళు, ఆత్మలు సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే దేవుని ముందుకు వచ్చినప్పుడు యథార్థంగా వాళ్ళు తన్ను తాను పరీక్షించుకోవాలి. రెండవ సంగతి ఏంటంటే తనను తాను అనే మాట నొక్కి చెప్పాడు. ఎందుకు అంటే మానవులకు అలవాటైన ఒక పనికి మాలిన పని ఏంటంటే ఎప్పుడు వేరే వాళ్ళని పరీక్షించడం.
వేరే వాళ్ళని పరీక్షించినప్పుడే నీలోని అన్ని బలహీనతలు వస్తాయి. నిర్లక్ష్యం వస్తుంది, విసుగు వస్తుంది, ఆయాసం వస్తుంది. 73వ కీర్తన అంతా అదే అంశం. దయచేసి చూడండి 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వాళ్ళను గూర్చి ఆలోచిస్తున్నాడు. భక్తిహీనులు వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా బ్రతుకుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. అరే అది నీ సబ్జెక్ట్ కాదు బాబు, నీ బ్రతికేదో నువ్వు చూసుకో. నీ సంగతి ఏంటి అసలు? ఫలానా వాడు మంచోడు కాదు, వాడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని మాట్లాడుతున్నావు. సరే అదంతా పక్కన పెట్టు, నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వెన్ని ఆత్మలు తీసుకొచ్చావు? నువ్వెంతసేపు ప్రార్థన చేశావు? ఎంతవరకు నీ మనస్సు పవిత్రంగా ఉంది? ఇతరుల క్షేమాన్ని గూర్చి నువ్వు ఎంతవరకు ఆనందించగలుగుతున్నావు? అందరి క్షేమం కొరకు నువ్వు ఎంతవరకు ప్రార్థన చేశావు? నీ సంగతి ఏంటో చెప్పు. ఆ లెక్కలోనికి వస్తే మాత్రం వీడు గుండుసున్నా. దేవునికి వీడి ద్వారా దమ్మిడి లాభం లేదు, సంఘానికి లాభం లేదు. కానీ పెద్ద తీర్పరై కూర్చొని అందరిని కూర్చొని మాట్లాడతాడు. వాడు అట్ట అంటాడు, వీడు ఇట్ట అంటాడని. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను గూర్చే నిన్ను లెక్క అడుగుతాడు తప్ప పక్కవాళ్ళ గురించి అడగడు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ పరిస్థితి ఏంటని అడుగుతాడు. నీ ప్రార్థన జీవితం ఎంత? నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందిని రక్షణలోకి నడిపించావు అని నిన్ను అడుగుతాడు. కానీ మీ సంఘంలో వాడి సంగతి వీడి సంగతి అని నిన్ను అడగడు. భక్తి జీవితంలో ఎప్పుడూ మనలను గూర్చి మనమే పట్టించుకోవాలి. ఎప్పుడైనా ప్రేమతో ఒక హెచ్చరిక చేయొచ్చు, తర్వాత నిరంతరం వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి. ఒక గొప్ప భక్తుడు చెప్పాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవాడు వాళ్ళని గూర్చి చెడుగా ఇతరుల ముందు మాట్లాడలేడు. ఒక వ్యక్తిని గూర్చి మనం ప్రార్థన చేసామనుకోండి కన్నీళ్లతో, అతన్ని గూర్చి వేరే వాళ్ళ ముందు బ్యాడ్గా మాట్లాడలేము. నువ్వు అతన్ని గూర్చి చెడుగా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే అతన్ని గూర్చి నువ్వు ప్రార్థన చేయలేదు. కాబట్టి వేరే వాళ్ళ ఆత్మీయ జీవితం బాగోలేదని నువ్వు మాట్లాడుతావు, అసలు నీ ప్రార్థన జీవితం సరిగా లేదని వాళ్ళకి అర్థమవుతుంది. వీడు అతన్ని గూర్చి ప్రార్థించిన వాడైతే ఇలా మాట్లాడడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే నీ నోటికి తాళం పెట్టేస్తాడు. ప్రభువా పలానా సహోదరుడు బలహీనంగా ఉన్నాడు, బలపరుచు. ఈ మధ్య ప్రార్థనకు రావట్లేదు, అతన్ని ప్రార్థనకు నువ్వు రప్పించు, వాళ్ళ ఇంట్లో సమాధానం దయచేయని కన్నీరు గార్చి ప్రార్థన చేసావు అనుకో, ఎవరైనా అతన్ని గురించి చెడు మాట్లాడా నువ్వు ఖండిస్తావు. బ్రదర్ మనకెందుకు, ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు, ప్రార్థన చేద్దాం అంటావు తప్ప నువ్వు మళ్ళీ నీ మాటలు ఇంకా జోడించి కలిపి ఎక్కువ చేసి ఆ చెడును గూర్చి మాట్లాడు. గనక నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడాలి. ఇంకొకరిని గూర్చి కాదు, దేవుడు నీ బాధ్యత నీ మీద పెట్టాడు. బైబిల్లో అనేక సార్లు ఈ మాట రాయబడింది, నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడాలి. రెండవ తిమోతి పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునుగాను పనివానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు, నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవాలి. ఇంత బోధ చేస్తున్నానా, ఇంత బోధ చేసి ఎన్ని సంఘాలు కట్టాక దేవుడు నన్ను ఒకటే మాట అడుగుతాడు, సంఘానికి నీవు పరిశుద్ధత నేర్పావా, భక్తి నేర్పావా, సరైన సత్య సిద్ధాంతం నేర్పావా అని అడుగుతాడు. ప్రభా నీకే తెలుసు, ఇదిగో రికార్డ్ అని చూపిస్తాం.
తర్వాత ఇక సరే నీ డ్యూటీ నువ్వు చేసేవారి మీ మీద పడతాడు ఆయన. విన్న ప్రసంగాలు ఎటుపోయినాయి? మీ సంఘ కాపరి మీకు నేర్పిన పాఠాలు మీ బ్రతుకుల్లోకి ఎందుకు రాలేదని అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం అందుకే ఉండేది. నువ్వు నరకానికి వెళ్ళాలా పరలోకానికి రావాలని నిర్ణయించేది కాదు క్రీస్తు న్యాయపీఠం. ఎట్లాగూ పరలోకానికి వస్తావు, పరలోకంలో ఏ లెవెల్లో ఉంటావు, ఏ అంతస్తులో ఉంటావు, ఏ హోదాలో ఉంటావు, నీవెంతవరకు జాగ్రత్తగా నీ భక్తి జీవితాన్ని జీవించావు, నీ నిర్లక్ష్యం, నీ విధేయత, నీ అవిధేయత అన్నీ అక్కడ పరీక్షించబడతాయి. అప్పుడు ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. కనుక ప్రభురాత్రి భోజనం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన లెక్క మనమే చూసుకోవాలి. ఎందుకంటే వారమంతా ఇంకోటి లెక్క చూస్తుంటాం. మనం వారమంతా చేసే పని ఏంటంటే వాడిట్టగా వీడిట్లాగా అంటుంటాం. రే ఇప్పుడైనా కనీసం 10 నిమిషాలు సరిగా ప్రార్థన చేయరా అంటున్నాడు ఆయన. నిన్ను నీవే, ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్షించుకున్నవలే. 3వ విషయం పరీక్షించుకున్నవలే అన్నాడు. ఇది పరీక్ష, స్వపరీక్ష. పరీక్ష అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా తీర్పు జరగలేదు, మంచి చెడు ఇంకా నిర్ణయం కాలేదు, నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో ఇంకా రిజల్ట్ రాలేదు. ఇప్పుడే పరీక్ష రాసి వస్తున్నాను అనుకోండి, 10th క్లాసో బిఏనో ఎంఏనో పరీక్ష రాసి వస్తున్నాను. పరీక్ష రాసి బయటికి రాగానే పాస్ అయ్యావా అని అంటే, ఏం పాస్ సార్, ఇప్పుడే పరీక్ష అయింది. టైం తీసుకొని పెద్దోళ్ళు రిజల్ట్ ప్రకటిస్తారు. పరీక్ష రాసినప్పుడు 50% ఛాన్సెస్, ఇటో అటో. ఒకవేళ నేను పాస్ కావచ్చు కూడా. చాలామంది ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు పరీక్ష, తమ్మును తాము పరీక్షించుకుంటారు. ఒక్కొక్కసారి ఒప్పుకోవడానికి ఒక్క పాపం కూడా దొరకని పరిస్థితి ఉండొచ్చు. ఎంతసేపు ప్రయత్నించినా ఏ పాపం ఒప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉన్న ధన్యులు ఉంటారు. పరీక్షించుకోముందు ఒకవేళ ఏమైనా దేవునికి ఇష్టం కాని కార్యాలు మనలో ఉంటే కనుక అప్పుడు ఒప్పుకోవాలి. అంతేగాని అనవసరంగా పాపాలు ఒప్పుకోవడం కూడా ఓ పాపమే. కొంతమంది పోయిన వారం క్షమించిన పాపాలు, చిన్నప్పటి పాపాలు, రక్షణ పొందక ముందరి పాపాలన్నీ ఇక్కడ ఒప్పుకొని ఏడుస్తూ ఉంటారు. ఒక ఆంటీ గారు బోరుమని ఏడ్చి ప్రార్థన చేసి నా సేవ ఆరంభంలో, నాకు అర్థం కాదు ఈమె ముసలామె ఏం పాపాలు చేసి ఉంటుంది, ఇంత ఏడుస్తుంది ఏంటి అని. అయితే ఒకసారి దగ్గరికి పోయి విన్నా, విగ్రహారాధన చేశాను, నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తావు. రక్షణ పొంది 40 ఏళ్ళైంది ఆమె. అయితే ప్రార్థన అయ్యాక అడిగాను, అమ్మగారు మీరు ఎందుకు అంత ఏడ్చి బాధపడుతున్నారు, ఎందుకు? ఏదో విగ్రహారాధన చేశానని ఒప్పుకుంటున్నారు కదా, ఎప్పుడు చేశారంటే, మా వంశమే విగ్రహారాధన వంశమైనా తాత ముత్తాతలు మా తండ్రులందరూ విగ్రహారాధనే చేశారు, నేను కూడా చిన్నప్పుడు విగ్రహారాధన చేశానంటే, అవును చేసి ఉండొచ్చు. మీరు బాప్తిస్మం పొంది ఎంతకాలమైంది అంటే 40 ఏళ్ళు అయింది. మరి 40 ఏళ్ల కిందట కదా విగ్రహారాధన చేసింది, నిన్న మొన్న ఏమన్నా చేశారా? పోయిన ఆదివారానికి ఈ ఆదివారం మధ్యలో చేశారా? అబ్బాయి ఇప్పుడు లేదు నాయన, చిన్నప్పుడు చేసిందే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను అంటుంది. ఎంత అమాయకత్వమో చూడండి. దానికి ఎంత డ్రమ్మెడు కన్నీళ్లు గార్చేస్తుంది ఆవిడ. ఎప్పుడో దేవుడు క్షమించేశాడు. ఆ చిన్నప్పటి విగ్రహారాధన ఈమె బాప్తిస్మం పొందినప్పుడే ఆ పాపాలన్నీ సమాధి అయిపోయినాయి. మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు ఏం చేయలేదు ఆమె, నిప్పులాంటి జీవితమే. కానీ చిన్నప్పుడు చేసిన పాపాన్ని ఇప్పుడు ఒప్పుకుంటుంది. అంటే
బాప్తిస్మ సమయములో నా జన్మ కర్మ పాపాలన్నీ సమాధి చేయబడినవి అని ఆమెకు నమ్మకం లేదు. కనుక అనవసరంగా లేనిపోని అని ఒప్పుకొని దేవునికి చికాకు తెప్పించకండి. బాప్తిస్మ సమయములో మీరు నూతన సృష్టిగా మారారు. అంతకుముందు ఉన్నటువంటి పాపాలు ఏవైనా అవన్నీ దేవుడు క్షమించేశాడు. ఆ దోషములన్నీ దేవుడు తన వీపు వెనుక పారవేశాడు. మళ్ళీ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, బాప్తిస్మము తరువాత కూడా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో జరిగిన పొరపాట్లు కూడా ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో, పశ్చాత్తాపపడ్డావో, యేసయ్యా నన్ను క్షమించమని ఎప్పుడైతే నువ్వు వేడుకున్నావో ఆ క్షణమే ఆయన నీ పాపాలు క్షమించాడు. యాజ్ ఎ బిలీవర్ నీలో జరిగిన పొరపాట్లు కూడా క్షమించి దేవుడు తన వీపు వెనుక పారవేశాడు. మళ్ళీ ఎన్నటికీ మీ దోషములు జ్ఞాపకం చేసుకొనను అని వాగ్దానం చేశాడు. కనుక ఆయన క్షమించేసిన వాటిని మళ్ళీ ఒప్పుకోకండి. అవన్నీ అయిపోయినాయి. ఆ రికార్డ్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. దయచేసి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములనిక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటావు? ఎవడైనా పెద్దోడైన తర్వాత వాళ్ళ అమ్మకాళ్ళ మీద పడి భోరమని ఏడుస్తున్నాడు అనుకోండి. ఏమైందిరా నాన్న అంటే, అమ్మ నన్ను క్షమించమ్మా, క్షమించమ్మా అంటే, ఎందుకు క్షమించాలంటే, చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు పాస్ పోసుకొని తడుపుకున్నాను, ఎన్నిసార్లు నీ ఒడిలోనే పోసేసి నీకు ఎంత చిరాకు తెప్పించాను, నన్ను క్షమించమ్మా అని. వాడికి ఇప్పుడు వాడు పెళ్లి పీటల మీదకి రెడీ అయ్యేటప్పుడు అమ్మకాళ్ళ మీద పడి, అక్కడేమో పాస్టర్లు పెళ్లి కూతురు ఎదురు చూస్తున్నారు. అమ్మకాళ్ళ మీద నేను ఎన్నిసార్లు పాస్ పోసుకున్నాను, ఎన్నిసార్లు నేను మోషన్కి వెళ్ళాను, ఎన్నిసార్లు నన్ను కడిగావో, ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ నేను అదే పని చేశాను, ప్రతిరోజు నీకు కష్టపెట్టాను, నన్ను క్షమించమ్మా అంటే వాళ్ళ అమ్మ వాడి మీద జాలి పడుతుందా? చిరాకు పడుతుంది. అరే తిక్కలోడా, మెంటలోడా, ఇప్పుడు ఇది ఏమైనా కొత్త పెంట పెట్టావు, పెళ్ళికి సిద్ధపడమంటే అప్పుడు కాదు ఇప్పుడు చిరాకేస్తుంది నాకు. అప్పుడు ముద్దొచ్చావు, పక్క తడుపుకున్నదంతా ముద్దే నాకు. నాకు పుట్టిన కొడుకు వాడిని నేను కడిగి తుడిచి శుభ్రం చేయటం అది నాకు ముద్దే. ఇప్పుడు చిరాకేస్తుందిరా నాకు. ఇప్పుడు ఏడుస్తావు ఏంటంటే, లేదమ్మా తలుచుకుంటే నాకు దుఃఖం ఆగట్లేదమ్మా, ఎన్నిసార్లు నేను కష్టపెట్టాను. అరే అదంతా పెరుగుదలలో భాగము, పెరుగుదలలో భాగం. లేకపోతే పుట్టగానే ఎవరికాడు చెంబు తీసుకొని పోయి క్లీన్ చేసుకొని వస్తాడా? చిన్నప్పుడు ఎవరికైనా అమ్మ దయ, అందుకే అమ్మ అంటే దేవత అని అంటాం. పైన దేవుడు, కింద మనుషుల్లో దేవుని తర్వాత కనిపించే దైవం అంటే అమ్మ అనుకోవాలి. వాళ్ళు ఎంత దయదలచకపోతే ఇప్పుడు మా సౌజాతమ్మ గారు ఎంత ఓర్చుకుంది నా అల్లరి కానీ, నేను చేసినటువంటి నేను తెచ్చిపెట్టిన సమస్యలు ఎంత ఓర్చుకుంటే ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రపంచాన్ని కదిలించేస్తుంది. అంతా ఆ తల్లి కట్టుకున్న పుణ్యం. ఆమెకే తిక్కరేగి వీడిని ఎవ్రీడే కడగాల్సి వస్తుంది, తిక్కలోడు నాకు వద్దని చెప్పి తీసుకెళ్ళి పెంట కుప్ప మీద మారేసింది అనుకోండి. నా పరిస్థితి ఏంటి? అసలు బ్రతుకుతానా? కుక్కలు వచ్చి పీక్కు తింటాయి, కానీ తల్లులు అలా చేయరు. వీడు చేసే మురికి, వీడు చేసే న్యూసెన్స్ అంతా ప్రేమగా భరిస్తారు. అందుకే దేవుని రూపం భూమి మీద అమ్మ అంటారు. అంత గౌరవించాలి తల్లిని. ప్రియులారా, తండ్రి దేవుంది వాడు కూడా బాధ్యత కలిగిన వాడే.
ఇంట్లోకి ఇంత రొట్టె ముక్క సంపాదించే పనిలో ఉంటాడు. కానీ క్షణక్షణం వీడి న్యూసెన్స్ అంతా ఈమె భరించాలి. లేకపోతే ఏ మనిషి కూడా బ్రతికి బట్టకట్టలేడు. అదంతా తల్లి ఎంత సంతోషంగా ఓర్చుకుంటుందో, నీ దోషములను క్షమించే విషయంలో దేవుడు కూడా అంత ఇష్టంగా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత ఇష్టంగా క్షమిస్తాడు. ఇంకా నువ్వు దాని మీద దేవుడే కేసు కొట్టేసినాక నువ్వు ఆ కేసు పెట్టుకోవద్దు. ఇంకా అయిపోయినాయి. పోయిన ఆదివారం కంటే ముందు నీలో ఏ దోషాలు జరిగినాయో అవన్నీ నువ్వు ఒప్పుకున్నావు, దేవుడు క్షమించాడు. ఇక మళ్ళీ నీ దోషములను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు అని లేఖనం చెబుతుంది. నేను కాదు, లేఖనం చెబుతుంది. లేఖనము నిరర్ధకము కానేరదు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ దోస్ ఓల్డ్ టైమ్ సిన్స్. అప్పటి పాపాలన్నీ కొట్టుకుపోయినాయి అంతే. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా నువ్వు నడిచి వచ్చిన జీవిత యాత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది కూడా పరీక్ష. ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు అన్నాడు. అంటే ఉండకపోవచ్చు కూడా. దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడు. అనుమానంగా ఉంది. ఒకవేళ ఉండకపోవచ్చు కూడా. 139వ కీర్తన ఆఖరి వచనం చూడండి. నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో అంటే ఏంటి? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. పరీక్ష పెడుతున్నాడు అంతే. దేవుడు చూసి చెప్పొచ్చు, నా కుమారుడా, నాకు ఆయాసకరమైంది ఏది నీలో లేదని చెప్పొచ్చు. అది కూడా పాసిబులే. ఒకవేళ ఉంటే గనుక నాకు తెలియపరచు. నా దోషాలు ఒప్పుకుంటాను, మళ్ళీ క్షమాపణ వేడుకుంటాను. ఆ జాగ్రత్తతో మనం ప్రభురాత్రి భోజనంలోనికి ప్రవేశించాలి. ఆఖరి మాట చెబుతున్నాను. నీలో నాకేమి కనిపించట్లేదు కుమారుడా. నాకు ఆయాసకరమైన మార్గం ఏది కనిపించట్లేదు. యు ఆర్ ఓకే టోటల్లీ. నిన్ను ఏ విషయంలో గద్దించాలో నాకేం అర్థం కావట్లేదు. నీ బ్రతుకంత బాగానే ఉంది అని దేవుడు చెప్పగలగాలంటే మనం ఒక పని చేయాలి. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మంచం మీదకి వెళ్ళకముందు, నిద్రకు ఉపక్రమించకముందు అక్కడ స్వపరీక్ష చేసుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే మన చర్య అంతా చెప్పుకోవాలి. 119వ కీర్తన 27వ వచనం, 26వ వచనం, 26. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా. చర్య అంతా చెప్పుకోవాలి. నేను చేశానండి నా జీవితంలో. చాలా ఆశీర్వాదకరమైన ఒక అనుభవం ఇది. మంచి చెడ్డ అనేది కాదు, పక్కన పెట్టేసేయండి. అది అసలు రాత్రి 10 గంటలకో 11కో మీరు నిద్రపోతారు కదా, అప్పుడు మోకరించి ఉదయము లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎవరెవరితో మాట్లాడారో, ఏ స్థలాలకు వెళ్ళి ఏం పనులు చేశారో అంతా ఒక్కసారి నెమరు వేసుకోండి జ్ఞాపకాల్లో. అవంతా దేవుడికి బ్లైండ్గా చెప్పండి అంతే. తండ్రి, ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్నాను, ఫలానా వాళ్ళు ఇంటికి వచ్చారు, ప్రార్థన చేద్దాం అనుకున్నాను, కానీ ప్రార్థన గదిలోకి వెళ్ళబోతుంటే ఎవరో పని మీద వచ్చారయ్యా, లేట్ అయింది. వాళ్ళు వచ్చేళ్ళాక అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాను, బైబిల్ చదువుకున్నాను, నిద్ర వచ్చినట్టు అయిందయ్యా, సరిగా చదవలేకపోయాను, ఆఫీస్కి వెళ్ళాను. అన్నీ చెప్పండి. ఫలానా స్నేహితులు బంధువులు కలిశారు, ఫలానా విషయంలో వాదోపవాదాలు అయినాయి, అనకూడని మాటలు అనేసాను. మొత్తం చెప్పు, రోజంతా ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వు ఆయనకు మొత్తం టోటల్గా.
అలా చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. ఆ సన్నివేశంలో నువ్వు యేసులాగా ప్రవర్తించలేదు. అదే నీ స్థానములో ఒక భక్తుడు, అపోస్తలుడైన పౌలు కానీ, మోషే కానీ, అబ్రహాము, ఏలియా కానీ ఉంటే అలా ప్రవర్తించరు. యేసే గనక నీ స్థానంలో ఉంటే అలా ప్రవర్తించరు. వాట్ యు హ్యావ్ డన్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది, మనకు మనసుకు తెలుస్తుంది. ఏం చేస్తాము? అయ్యా క్షమించమని అనుమా, క్షమించు తండ్రి. నిజమే. ప్రతిరోజు రాత్రి నువ్వు మంచం మీదకి వెళ్ళకముందే ఏ రోజు కల్మషం ఆ రోజే కడుక్కుంటావు, ఏ రోజు తప్పులు ఆ రోజే ఒప్పుకుంటావు. యేసు రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరిచి అప్పుడు యేసయ్య కౌగిట్లో నిన్ను నిద్రపుచ్చుతుంది. మళ్ళీ వేకువనే లేస్తావు, ప్రార్థనతో దినం ప్రారంభిస్తావు. ఆ దినచర్య అంతా చెప్పుకుంటూ ఆ దినాన్ని ముగిస్తావు. ప్రతిరోజు నీ చర్యంతా చెప్పుకుంటూ నువ్వు మంచం మీదకి వెళితే, స్నానము చేసి మంచం మీదకి వెళితే, ఆదివారం వచ్చినప్పుడు నన్ను పరీక్షించుము అంటే చూశాను కుమారుడా, ఏమి కనిపించట్లేదు నాకు. పర్వాలేదులే, నా శరీరం తీసుకోమంటాడు ఆయన. ఆదివారం వచ్చినప్పుడు గంట సేపు ఒప్పుకున్నా ఇంకా తెమలదు, తృప్తి కలగదు, ధైర్యం రాదు. ఎందుకంటే వారమంతా ఒప్పుకోలేదు కాబట్టి. లోక సంబంధిలాగా మెళుకు రాగానే దినచర్యలోకి వెళ్ళిపోయావు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. లోక సంబంధిలాగా ఇంటికి రాగానే అలసిపోయిన నిద్రపోయావు, ప్రార్థన లేదు, స్వపరీక్ష లేదు. వారం రోజుల కల్మషం పెట్టుకొని వస్తావు ఇక్కడికి. అందుకే గంట సేపు ఒప్పుకున్న తృప్తి ఉండదు. తీసుకుంటావు ప్రభు రాత్రి భోజనం, సరిగా స్నానం లేదు, ఏమీ లేదు, తీసుకుంటావు. సరిగా ఉతకని బట్టలని ఇస్త్రీ చేసి వేసుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది? ఆ నిగ మెరుపు వస్తుందా? షైనింగ్ వస్తుందా? బట్టలు ఉతకకుండా ఇస్త్రీ చేసినట్టు నువ్వు శుద్ధి చేసుకోకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే ప్రయోజనం లేదు. ఒకేసారి వారం రోజుల దినచర్య చెప్పుకోవడం కష్టం కాబట్టి ఏ రోజు దినచర్య ఆ రోజే దేవునికి చెప్పు. నా జీవితం అంతా నేను చేసిన పని ఇదే. పడుకోకముందు దేవుని సన్నిధిలో ఇంతకుముందు మోకరించేవాడిని, ఇప్పుడు ఈ మధ్య కెమోలు స్టార్ట్ అయినాక కూర్చుంటున్నా. అది చెప్తున్నా యథార్థంగా. మోకాళ్ళు వంగడం కష్టంగా ఉంది, కూర్చుంటున్నా, పర్లేదు. పరీక్షించుకుంటాను, ఇవాళ ఎవరినైనా ఏమైనా అన్నానా, అనకూడని మాట కొన్ని గుర్తొస్తాయి. నేను ఆవేశపరుణ్ణి, ఉద్రేకపరుణ్ణి, కొన్నిసార్లు అనుకోని విధంగా కొన్ని మాటలు అనేస్తాం. ప్రభా నన్ను క్షమించు అని, యేసయ్యా నన్ను క్షమించమని ఒప్పుకొని ఆయనతో సమాధానపడి, ప్రభువా నేను బాప్తిస్మం పొందక ముందు చేసిన పాపాలకే కాదు, ఈరోజు నేను చేసిన పాపాలకు కూడా సిలువలో నువ్వు శిక్ష అనుభవించావు కదా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగని ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత కూడా ప్రార్థనే. ప్రార్థన మాననే వద్దు. పడుకోక ముందు ప్రార్థన, పడుకున్న తర్వాత కూడా ప్రార్థన. 63వ కీర్తన చూడండి దయచేసి. 63వ కీర్తన 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, రాత్రి జాములు యందు మెళుకు వచ్చింది అనుకోండి, వస్తుంది అప్పుడప్పుడు. ఏమండి, పడుకోగానే మళ్ళీ తెల్లారిందాక మెళుకు రాకుండా ఉండదు, మధ్యలో మెళుకు వస్తుంది. దావీదు మహారాజు ఏం చేసేవాడంటే, మంచము మీద పరుండి రాత్రి జాములు యందు మెళుకు రాగానే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ధ్యానము చేస్తున్నాడట. మంచం ఎక్కక ముందు ప్రార్థన, మంచం మీద పరుండి కూడా ప్రార్థన, వేకువనే మెళుకువ రాగానే ప్రార్థన.
దావీదు పొద్దున్నే లేపుతున్నాడు, స్వరమండలమా సితారా, స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, వేకువానిని లేచెదను స్తుతిగానము చేసెదను, వేకువానిని లేచెదను స్తుతిగానము చేసెదను, దేవా నా హృదయము నీయందు స్థిరమాయను, నే పాడుచు స్తుతింతును నాయాత్మగానము. వేకువనే నే లేచెదను. ఎప్పుడు లేస్తాడట? ఒకసారి 8 గంటలకు ఎవరు వచ్చారు, వస్తే అయ్యగారు పడుకొని ఉన్నాడని చెప్పి, అంటే మీరు 8 గంటల దాకా పడుకుంటారా, మీరు ఇంత లేట్గా లేస్తారు అనుకోలేదు అన్నాడు. అంటే పక్కనున్న వాళ్ళు ఎవరో సమర్థించారు, అలా కాదు, అసలు అయ్యగారు రాత్రంతా ప్రార్థనలో ఉండి ఎర్లీ మార్నింగ్ పడుకున్నారు కదా, అందుకే లేట్గా లేచారు చెప్పాను. ఇద్దరూ తప్పే అని చెప్పాను. నువ్వు తప్పే. సరిగ్గా టెన్షన్గా నాకు 5ంటికి మెళుకు వచ్చింది, లేచి దేవుని స్తుతించి ప్రార్థన చేసి అప్పుడు మళ్ళీ పడుకున్నాను. నేను రాత్రంతా లేచే ఉంటా, గంటకోసారి. నేను బట్ నువ్వు గురకబెట్టి మొత్తం పడుకోవడం ఉండదు. హోల్ నైట్ ఐఎమ్ అవేక్, అండ్ వెన్ ఇట్ ఈస్ టైమ్ టు ప్రే ఐ నో. రాత్రి పడుకొనే సైతాన్ని గద్దిస్తుంటాను, పడుకొని సైతాన్ని కార్యాలు బంధిస్తూ ఉంటాను. కూర్చొని ప్రార్థన, మోకరించి ప్రార్థన, పడుకొని ప్రార్థన. హిజ్కియాకు ఆయుష్కాలం దేవుడు పొడిగించినప్పుడు ఏ పొజిషన్లో ప్రార్థన చేశాడు ఆయన? మంచం మీద పడుకొని గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. శరీరం పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా అంతరంగ పురుషుడు ఎప్పుడు మోకరించే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అది నిరంతర ప్రార్థన. వేకువనే ఒక టైం, ఆ టైం గంట కొట్టి లేపుతాడు ఆయన. చెయ్యి, కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ పడుకో, అది వేరే సంగతి. ఆ టైంకి అయితే చెల్లించాలి, దేవునికి చెల్లించాల్సిన స్తుతి. పడుకోకముందు ప్రార్థన, పడుకున్న సమయంలో ప్రార్థన, లేవగానే ప్రార్థన. ఎప్పటికప్పుడు దేవుని ముందు మన చర్యంతా చెప్పుకుంటుంటే వారమంతా శుద్ధి, వారమంతా శుభ్రత, శుభ్రమైన బ్రతుకులతో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం ఒప్పుకోవాలో అర్థం కాక దావీదులాగా ప్రార్థన చేస్తాం. నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడు. ఉన్నదో లేదో నాకైతే తెలియట్లేదు, నాకు కనిపించటం లేదు, నాకు అర్థం కావట్లేదు. సర్వజ్ఞుడవు గనుక నీకు తెలుస్తుంది. అప్పుడు కూడా దేవుడు ఏమైనా చూపిస్తే ఒప్పుకో, అంతేగాని చిన్నప్పటి పాపాలు కాదు. పోయిన ఆదివారానికి ఈ ఆదివారానికి మధ్యలో ఉన్నటువంటి కల్మషాలు. ఏ రోజుకు ఆ రోజు చర్యంతా చెప్పుకొని స్నానం చేయగా ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఒప్పుకోవాలి. యేసయ్య రక్తంలో స్నానం చేయాలి. అప్పుడు యేసయ్య శరీరము నీలో జీర్ణమవుతుంది, యేసుప్రభు రక్తం నీలో ప్రవహిస్తుంది. ఆయన అక్షయత, ఆయన ఆరోగ్యం, ఆయన సత్తువ నీ లోపలికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జీవం నీ లోపలికి వస్తుంది, ఆయన స్వభావం నీ లోపలికి వస్తుంది.
వచ్చే వారం అంతా యేసులాగా నువ్వు ఆలోచించగలుగుతావు, యేసులాగా ప్రేమించగలుగుతావు, యేసులాగా నువ్వు క్షమించగలుగుతావు, యేసులాగా మాట్లాడగలుగుతావు. యేసు ప్రతిబింబం, యేసు జిరాక్స్ కాపీ నువ్వు అయిపోతావు. ఆ ధన్యత మనకు రావడం కొరకే యేసయ్య చెప్పాడు, నన్ను తినువాడు నా మూలముగా జీవించు. అయితే ఆ తినడం అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆ వచనాన్ని ఏమని మొదలుపెట్టాడు పౌలు? కాబట్టి కదా. ఏమిటి కాబట్టి? అది ఇంకో ప్రసంగం, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అంటే ఏమిటి? కాబట్టి అంటే అతడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును కాబట్టి. ఎవరైతే అయోగ్యముగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ప్రభు బలలో పాల్గొంటారో వాళ్ళు ప్రభు శరీరాన్ని గూర్చి అపరాధి అవుతారు, ప్రభు రక్తాన్ని గూర్చి అపరాధి అవుతారు. అనగా యేసయ్యను చంపేసిన పాపం వాళ్ళ మీదకి వస్తుంది, యేసును సిలువ వేసిన పాపం వాళ్ళ మీదకి వస్తుంది. అజాగ్రత్తగా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనొద్దు. భయముతో వణుకుతో పవిత్రమైనటువంటి స్వపరీక్షతో మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్తగా పశ్చాత్తాపముతో యేసు రక్తంలో స్నానం చేసి జాగ్రత్తగా పాల్గొనాలి. నీవెంత భయభక్తులతో పాల్గొంటావో అంత ఎక్కువగా నీలోనికి యేసయ్య జీవం దిగొస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత భయభక్తులతో పాల్గొంటావు అంతగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. వచ్చే వారమంతా ఈ భేదం ఏంటో నువ్వు చూస్తావు. భయముతో భక్తితో జాగ్రత్తగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే వచ్చే వారమంతా ఈ తేడా నీకు తెలిసిపోతుంది. పాపం మీద జయం ఉంటుంది. సైతానుగాడు నిన్ను చూసి భయపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భయపడ్డం కాదు, వాణ్ణి భయపెడతావు. నువ్వొక పవర్ ప్యాక్డ్ క్రిస్టియన్గా మారిపోతావు. దేవుని బిడ్డలారా, అటువంటి యోగ్యమైనటువంటి ప్రభురాత్రి భోజన సంస్కారం మనం పాల్గొనాలి. అందులో ఒక భాగం అందుకే చెప్పాడు, 1వ అధ్యాయంలో చెప్పాడు, అధికారాల హోదా పరంపరను కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. పురుషుడు తన శిరస్సును అందరికీ చూపించాలి, క్రీస్తును. అలా చూపించడంలో స్త్రీలు కూడా సహకరించాలి. ఈ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశాడు ఆయన. దేవుని కంటే పెద్ద టెక్నీషియన్ ఎవడుంటాడు చెప్పండి? వాట్ ఎవర్ గాడ్ డస్, హీ డస్ విత్ లాట్ ఆఫ్ లాజిక్, టన్స్ ఆఫ్ లాజిక్. ప్రతి చిన్న విషయం పట్టించుకుంటాడు ఆయన. మాట్లాడేదేదో మాట్లాడవచ్చు కదా. మోసే చెప్పుల సంగతి ఆయనకెందుకు? చెప్పుల సంగతి ఎందుకయ్యా, చెవులు బాగానే పనిచేస్తున్నాయి, చెప్పు వింటున్నా అని అంటే కుదరదు, తీసి అవతల ఇసురు కొడతాడు. నువ్వు నిలుచున్నది పరిశుద్ధమైన స్థలం, చెప్పులు దూరంగా వదులన్నాడు. గాడ్ ఈజ్ పర్టికులర్ అబౌట్ మైనర్ ఇష్యూస్. నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావో చిన్న సంగతుల్లోనే తెలుస్తుంది. మనం వ్యభిచారాలు ఏం చేస్తామండి, నరహత్యలు ఏం చేస్తామండి? అంత దమ్ముందా? వ్యభిచారాలు, నరహత్యలు, జారత్వాలు మనం చెయ్యము. చేసేది ఏంటంటే ఈ చిన్న చిన్న తప్పులే. స్వపరీక్ష చేసుకుందాం. ఇది మొదలుకొని సరిగా నేను నీకు లోబడి జీవిస్తానని ఒప్పందం చేద్దాం. యోగ్యంగా ప్రభు బలలో పాల్గొందాం. మళ్ళీ లోకంలోకి వెళదాం శక్తితో నింపబడిన క్రైస్తవులుగా, యేసు జీవముతో నింపబడ క్రైస్తవులుగా వెళ్ళి లోకాన్ని వెలిగిద్దాం. రండి ప్రార్థనలోకి వెళ్దాం ప్రియులారా, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి మనుష్యుడు సంఘ కాపరి మొదలుకొని అపోస్తలుడు మొదలుకొని సంఘంలో నూతనంగా జన్మించిన చిన్న పిల్లల వరకు అందరూ తమ్మును తాము పరీక్షించుకోవాలి. నువ్వు పెద్ద పాపాలు చేయలేదనుకుంటున్నావు కుమారుడా. ప్రతి వేకువనే నువ్వు దేవుని స్తుతించి దినాన్ని ప్రారంభించలేదు, అదే పెద్ద పాపం.
ప్రియ కుమార్తె, నేనేమి తప్పులు చేయలేదు అనుకుంటున్నావేమో. ఏ రోజుకా రోజు నీ చర్యంతయు చెప్పుకొని నిద్రకు ఉపక్రమించకపోవడమే నీవు చేసిన ఘోరమైన తప్పు. నువ్వు తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ తప్పని నీకు తెలిసినది నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ఆ విషయంలో ప్రార్థించి దేవుని జోక్యాన్ని కోరకపోవడమే నీ తప్పు. తప్పు చేసిన వ్యక్తితో నేరుగా మాట్లాడకుండా ఇంకొకళ్ళతో మాట్లాడడమే నువ్వు చేసిన తప్పు. ఎన్ని తప్పులు ఉన్నాయి మనలో. అదే యేసు ప్రభువు అయితే మన తప్పులు అందరికీ చెబుతాడా? ఆయన మన తప్పులు మనకే చెబుతాడు. కానీ మనమైతే ఎవరి తప్పులు వాళ్ళకు చెప్పం, వేరే వాళ్ళకి చెప్తాం. అది సైతాను లక్షణం కాదా? ఎవరిని కూర్చో మనకు తెలిసిన విషయాలు లోకమంతా చాటించడం సైతాను చేసే పని కాదా? ఏది క్రైస్తవత్వం? ఏది క్రీస్తు పోలిక? విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మీరు, నేను, మనందరం మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. మనలను మనమే పరీక్షించుకుందాం. గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు నడిచి వచ్చిన జీవిత యాత్రలో మనం వేసిన ప్రతి అడుగును జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దేవునికి చెప్పుకుందాం, నా యందు దేవా నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూసి నాకు తెలియచెప్పు. నేను ఒప్పుకుంటాను, ఒప్పుకొని ఆ తప్పును విడిచిపెడతాను. మళ్ళీ ఈ ముందున్న వారు అలాంటి తప్పులు చేయకుండా నేను జాగ్రత్త పడతాను. నన్ను క్షమించు, నాకు శుద్ధీకరణ కావాలి. ఈ మురికితో, కల్మషంతో ఇలాగే నేను నీ బల్లలో చేయి వేయలేను తండ్రి. ఈ మురికి కల్మషంతో నీ శరీరాన్ని తినలేను, మీ రక్తాన్ని త్రాగలేను. నేను అపరాధిని అవుతానేమో భయంగా ఉంది తండ్రి, నాకు సహాయం చేయి అని మనం వేడుకుందాం. ఇది మీ సమయం. ఇంతసేపు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడండి. దేవుని ముఖకాంతిలో, వాక్యకాంతిలో, వాక్య వెలుగులో, విన్న వాక్యపు వెలుగులో మనలను మనం పరీక్షించుకుందాం. ఎక్కడైనా ఏదైనా తప్పు మనలో గడిచిన వారము దొర్లి ఉంటే, తప్పటడుగులు వేసి ఉంటే మనం యేసయ్యా నన్ను క్షమించుమని వేడుకుందాం. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపముతో క్షమాపణ కొరకు వేడుకుందాం. ప్రియులారా, మన దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను శుద్ధీకరించు, నీ రక్తంతో నన్ను కడుగు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాకు కనబడు, నాలో నీకు ఇష్టము కాని సంగతులు ఏమిటో తెలియచెప్పు అని నేను ప్రార్థిస్తాను. మీరు ప్రార్థించండి. దయామయుడైన యేసయ్యకు మనం అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని యేసు రక్తధారలో తమ దోషాలు కడుక్కొని సిద్ధపడడానికి సమయం ఇస్తూ, మరి కాసేపు ఇక నేను మాట్లాడను ప్రియులారా, సమయం జాగ్రత్తగా వాడుకోండి.